నేను చాలామంది దళిత లీడర్లతో నేను ప్రయాణం చేశాను. మాతో కలిసినప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను మాల మహానాడు లీడర్ని, నేను ఎంఆర్పిఎస్ లీడర్ని, నేను దళిత సంఘాల లీడర్ని అని. మీరేం పని చేస్తారని అడిగేవాడు. ఏదైనా ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయం ఏదో ఒకటి ఉండాలి కదా. అవును. ఏం లేదు సార్, ఉద్యమాలే చేస్తుంటామంట. మీరు ఉద్యమాలే చేస్తుంటే మీ కుటుంబ పోషణ ఎట్లా, ఎలా వస్తుంది? ఎలా మీ భార్య పిల్లలు, ఎలా పిల్లలు చదువుకోవాలి, ఇల్లు గడవాలి, ₹1,00,000 జీతం తీసుకున్న మేమే నెల చివరిలో ఇబ్బంది పడతాం. అటువంటిది ఎలా మీరు అంటే, ఏమో సార్ ఏదో 2 కేసులు పెట్టిస్తాం, వాళ్ళకి వచ్చే డబ్బుల్లో 50% తీసుకుంటాం, మాకు అన్నెలు గడిచిపోతుంది. ఇటువంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు దళిత నాయకుల వల్ల ఈరోజు SC/ST యాక్టు నిర్వీర్యమైపోయి, డబ్బులు కాసుపడో, ఇటువంటి భూములు కాసుపడో, ఈ నాయకులు చేసేటువంటి ఈ దాష్టికాల వల్ల నిజాయితీగా నిజంగా నష్టపోయినటువంటి దళితులు వాళ్ళు కన్నీటి పర్వతం అయిపోతున్నారు. వాళ్ళు బయట రావట్లేదు.